హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే చలిమిడి. ఈ చలిమిడి మనకి ఏ ఫంక్షన్స్లోనైనా యూజ్ చేస్తారంటే పెళ్ళికి సార ఇవ్వడానికి, శ్రీమంతాలకి, పిల్లలు మెచ్యూర్ అయినా కానీ ఈ చలిమిడి అనేది సారెలాగా ఇస్తూ ఉంటారు. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ చలిమిడి అనేది మనం ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు. సో దానికోసం నేను ఇక్కడ ఐటమ్స్ తీసి పెట్టానండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, నెయ్యి, ఎండు కొబ్బరి, ఇంకా కాజు, డ్రై ఫ్రూట్స్, ఒక 1.5 టేబుల్ స్పూన్ మినపగుండ్లు ఇవి వేయించి పెట్టుకున్నానండి, డ్రై రోస్ట్ చేశాను. ఇది నైట్ రైస్ నానబెట్టుకొని మిక్సీలో పిండి పెట్టుకున్నాను. ఇది తడి పిండి. సరే, మనం అంటే దగ్గర ఒక 8 అవర్స్ అయినా బియ్యంని నానబెట్టుకొని, మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే పిండి మిల్లులో పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా కానీ మెత్తగా పట్టుకొని జల్లించుకొని పెట్టుకున్నాను పిండిని. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేద్దాం. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకుందాం. ఎండు కొబ్బరి సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి నేను. ఇవి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేగినాయి కదా అండి. ఇప్పుడు మనం కాజు వేద్దాం. కాజు కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేగిపోయాయి. వీటిని పక్కన పెట్టేద్దాం. బెల్లం పాకం తీసుకుందాం. దానికోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా వేయదండి, కాస్త వేసుకోవాలి. మీకు బెల్లం కానీ ఫ్రెష్గా లేకపోతే వడకట్టడం కోసం అయితే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ వస్తుంది, ఇసుకలాగా వస్తుంది కదా అండి. దాన్ని వడకట్టాలంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకొని బెల్లం కరిగిన తర్వాత వడకట్టి తీసుకోవాలి. మనకు బెల్లం కరిగేంత వరకు మినపగుండ్లు తీసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. పక్కన పెట్టేద్దాం. ఇది ఈ మినపప్పు ఇలా వేయించిన పప్పు వేయడం వలన చలిమిడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. సో అందుకే ఎక్కువ క్వాంటిటీ కాదు, జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసానంటే. కేజీ వైజ్ చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ వరకు మినపగుండ్లు వేసుకుంటే చలిమిడి చాలా టేస్టీగా బాగుంటుంది. కాస్త వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకున్నామండి నేను, ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ లాగా అనిపిస్తుంది. సో అది వడకట్టడం కోసం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. దీన్ని మనం చలిమిడిని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. కొంచెం డ్రైగా, అంటే గట్టి ఉప్మా చేస్తాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే స్పూన్తో తినేలాగా చేతికి అంటుకుంటుంది, అప్పుడైతే 2 విధాలుగా కూడా బాగుంటుందండి ఈ చలిమిడి అనేది. మీరు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఒకవేళ గట్టిగా చేసుకోవాలంటే కొంచెం ముదురు పాకం తీయాలి, లేదంటే నార్మల్ లేత పాకం వస్తే సరిపోతుంది. ముదురు పాకంకి తక్కువ, లేత పాకంకి కాస్త ఎక్కువ వస్తే ఆ కన్సిస్టెన్సీలో ఈ చలిమిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వడకట్టుకుంటాను. దీన్ని వడకట్టుకుందాం. సరే, గిన్నెను వాష్ చేసి తీసుకోవాలండి. గిన్నెను బాగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బెల్లం పాకం అనేది వేసుకోవాలి, బెల్లం సిరప్. ఇది మంచి పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. ఇది మెజర్మెంట్స్ ఎలా అంటే, మనం 400 గ్రామ్స్ తడి బియ్య పిండి తీసుకుంటే 200 గ్రామ్స్ బెల్లం అనేది తీసుకోవాలి. అలా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అంటే కేజీకి 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. కేజీ పిండికి. బెల్లం మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. మనకు ఇట్లా దగ్గరికి రావాలండి ముద్ద. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందాం. చూద్దామండి. అప్పుడు కరెక్ట్గా వచ్చిందండి పాకం మనకి.
ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేద్దామండి. ఈ చలిమిడికి టేస్ట్ అంతా మనకు నెయ్యితోటే వస్తుంది. మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే, ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అంతా వేయకుండా, ఉండలు వేయకుండా పిండిని వేసి కలిపేసుకోవాలి. ఈ చలిమిడి అనేది ఇద్దరు చేస్తే కొంచెం ఈజీగా అవుతుందండి. ఎందుకంటే ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే మధ్య మధ్యలో ఉండలు కట్టేస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి. నేను విస్కర్తో కలిపానండి, ఎందుకంటే ఉండలు కడుతుందని చెప్పేసి. దీన్ని ఇలానే ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను మంట కూడా ఆఫ్ చేయలేదు, సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న మినప్పిండి కూడా వేసుకోవాలి. మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ఇంకా కాజు వేసుకుందాం. నెయ్యితో పాటు అలాగనే వేసుకుందాం. కాస్త మళ్ళీ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని దీనిపైన గసగసాలు వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా చలిమిడి అనేది రెడీ అవుతుంది. 1 నిమిషం ఉడికించుకుందాం దీన్ని. అంతే అండి, అయిపోయింది, రెడీ అయినట్టే. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. అండ్ గసగసాలు ఇప్పుడు వేయట్లేదండి నేను. మనం తినాలి అనుకున్నప్పుడు పైన వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఈవెన్ ఇది చల్లగయ్యేసరికి ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకాస్త గట్టిగా అయిపోతుంది చల్లగయ్యాక. సో దీన్ని ఇలానే చల్లారబెట్టుకుందాం. గసగసాలు కూడా వేసేస్తున్నాం అండి. ఇలా చల్లేసుకొని ఒక్కసారి అంటే పైన మిక్స్ చేస్తే మనకు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. కాస్త నెయ్యి కూడా వేసేస్తున్నాం. చూడండి, గట్టిగా కూడా అయింది, మంచిగా అయింది. చూడండి, చేతికి కూడా పెద్దగా అంటుకోవట్లేదు. సో ఎంతో టేస్టీగా చలిమిడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.